ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఆ సంఘటన ప్రభుత్వం బాధితులందరినీ ఆదుకుంది అనుకుంటున్నారు, ఆదుకోలేదనుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకున్నది ఆదుకోలేనది ఇంకా మనకు తెలియవలసి ఉంది. ప్రజెంట్ వాళ్ళు తీరు చూస్తే వాళ్ళకి న్యాయం జరిగేటట్టు లేదు. ఎందుకంటే ఇదే సిచ్యువేషన్ ఎల్జీ ఫార్మాసిటీలో అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా బయలుదేరి వచ్చి వెంటనే నష్టపరిహారం ₹1 కోటి చెల్లించారు. ఆ దమ్ము ధైర్యం ఏ నాయకుడికి లేదు. ఒకడు 25 లక్షలు అంటాడు, ఒకడు 50 లక్షలు అంటున్నారు తప్ప అది బాధ్యులకు ఎంత వెళ్తారనేది ఇంకా ఇటువంటి అవకాశం లేదు. సో దానం చేయాలన్నా సంక్షేమం ఏదైనా పెట్టాలన్నా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి చెందింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఆ దమ్ము ధైర్యం లేదు. వెంటనే ఎస్గ్రేష ప్రకటించుంటే బాగుండు. ఇప్పటికీ ఒకరు వచ్చి 25 లక్షలు అంటారు, ఒకరు 10 లక్షలు అంటున్నారు. కనుక ఎటువంటి న్యాయం జరగదని మేము అనుకుంటున్నాం. కానీ నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చి బాధ్యతల గురించి మాట్లాడే కన్నా జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చెప్తే నేనే ఆపానని చెప్పి మాట్లాడుతున్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చూశాడా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అతను అమ్మేయాలనుకుంటే ఏ చేతకానితనంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా అమ్మేస్తారా? అదే జగన్ గారు ఉన్నప్పుడు ఇంచుమించు ఒక 3 సంవత్సరాలు టెంట్లు వేసి గేట్ ముందు ధర్నా చేశారు. ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఉద్యోగుడు కూడా ధర్నా చేసి వాళ్ళు సంఘీభావం చెప్పిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టి బేళ సర్దించి మొత్తం ఒక ధర్నా కాదు కదా, ఒక ఎటువంటి టెంట్ లేకుండా దీక్ష చేసి అది అప్పుకోలు లేకుండా చేసిన ప్రభుత్వం ఇది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏ ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ బాగుందో. వీళ్ళు వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు 5,000 మందిని తీశారు. అలాగే వాళ్ళు పెట్టిన ప్రజల వల్ల వీఆర్ఎస్ అని చెప్పి 2,000 దాకా తీశారు. ఇలా తీసుకుంటూ పోతే స్టీల్ ప్లాంట్లు ఏముంటుంది, ఎవరు దాన్ని కాపాడుతున్నారో తెలిస్తే జనాలకి తెలుస్తుంది. ఇప్పుడే కార్మికులు కూడా ఎంతోమంది చాలా బాధపడుతున్నారు. అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించామని. అన్నీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఆపలేరు, అది తథ్యం. కానీ పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు మేము కలిసే ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఇంకా రానివ్వంటున్నారు. 15 కాదు 30 సంవత్సరాలు ఉన్నాయి కానీ వేస్తున్న ఎవరు లేరు ఓట్లు. వాళ్ళకి ఎంతమంది ఎన్ని వర్గాలు వేశారో వాళ్ళందరూ ఎంత తిట్టుకుంటున్నారో ఆయనకి తెలుసు. వాళ్ళ సామాజిక వర్గమే ఇప్పుడు ఎలక్షన్ అయితే మనం ఓడించేద్దామని చూస్తున్నారు. ఆయనకి దమ్ము ఉంటే అతను సీఎం కింద నిలబడితే ఆవిడ నోట్లు వేస్తారు. ఎంతసేపు వాళ్ళు తండ్రికి కొడుక్కి అది మద్దతు ఇస్తాను, వాళ్ళకి ఊగిడించేస్తానంటే అది చూస్తూ ఊరుకోము మా సామాజిక వర్గం. అతని బుద్ధి త్వరలోనే చెప్తాం.